తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ పర్యటన తర్వాత జానారెడ్డికి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ భేటీపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాసేపు జానారెడ్డితో సీఎం అంతరంగిక చర్చలు జరిపినట్లు సమాచారం. అక్కడే లంచ్ ముగించుకుని సచివాలయానికి వెళ్లిపోయారు రేవంత్ రెడ్డి. అయితే జానారెడ్డితో సీఎం భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ పర్యటన తర్వాత జానారెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ భేటీపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొద్దిసేపు జానారెడ్డితో సీఎం అంతరంగిక చర్చలు జరిపినట్లు సమాచారం. అక్కడే లంచ్ ముగించుకుని సచివాలయానికి వెళ్లిపోయారు రేవంత్ రెడ్డి. అయితే జానారెడ్డితో సీఎం భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి కాసేపటి క్రితమే వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పేసి కూడా జానారెడ్డి ప్రకటించారు. ఇక ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి కూడా జానారెడ్డి ప్రకటించారు. అయితే నిన్న తీన్మార్ మల్లన్న జానారెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. తమ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎవరు కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సీఎం ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసినట్టు తెలుస్తుంది. కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదికను కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ మల్లన్న తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. అది పూర్తిగా జానారెడ్డి నివేదిక అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ క్రమంలోనే జానారెడ్డి ఆయన కూడా తన ఒపీనియన్ అయితే చెప్పడం జరిగింది. తాను సలహాలు సూచనలు ఇవ్వడం వరకు మాత్రమే పరిమితమైన, దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ తనపై విమర్శలు చేస్తుంటే కూడా ఎవరు ఆయనకు తిరిగి సమాధానం ఇవ్వలేదు, స్పందించలేదు అని చెప్పేసి జానారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే సీఎం ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పలు అంశాలు ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్లు, ఈ అన్ని అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది శశిరేఖ.